సంధ్య వెంటనే ఇలా అంటూ ఉంటుంది. తలంబ్రాలు కలపడానికి వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యం అవుతుంది. మీరేం కంగారు పడకండి శంకర్ గారు, మా అక్క వస్తుంది అని విధంగా అంటూ ఉంటే, ఇక అదే సమయానికి భజంత్రీలు వాయించండి అని విధంగా చెప్పగానే వెంటనే తాళిని రవికి ఇవ్వగానే ఇక శంకర్ అనుమానాస్పదంగా చూస్తూ ఉంటాడు. నాకెందుకో అనుమానంగా ఉంది, ఇంతసేపు ఇంత ఆలస్యం అలా ఎలా అవుతుంది అని ఈ విధంగా అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రవి అక్కి మెడలో 3 ముళ్ళు కడతాడు. ఇక 3 ముళ్ళు కట్టగానే అందరూ కూడా అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు. ఇక అప్పుడే శంకర్ పైకి పరిగెత్తుకొని వెళ్తాడు. తలంబ్రాలు ఇక్కడే కదా కలపాలి, మరి గౌరీ గారు ఇక్కడ కనిపించట్లేదేంటి అని అనుకుంటూ వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఎక్కడ కూడా గౌరీ కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కొంపతీసి ఇదంతా రాకేష్ ప్లానా అని ఈ విధంగా అనుకుంటూ చాలా కంగారుగా అన్ని రూమ్స్ కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక ఏ రూమ్లో కూడా గౌరీ కనిపించకపోవడంతో వెంటనే ఆర్య క్రిందికి వస్తాడు. కంగారు పడుతున్న శంకర్ని చూసిన జెండే, ఏమైంది శంకర్ అలా ఉన్నావేంటి, గౌరీ గారు కనిపించట్లేదు ఏంటి శంకర్, ఏమంటున్నా, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా, కనిపించకపోవడం ఏంటి అని ఈ విధంగా అనగానే వెంటనే కిచెన్లోకి వెళ్ళి చూస్తాడు. కిచెన్లో కూడా కనిపించకపోవడంతో అందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అసలు గౌరీ గారు కనిపించకపోవడం ఏంటి, ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా అని విధంగా అనుకుంటూ వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చూడాలి అని విధంగా అంటూ అలా పైకి వెళ్ళబోతూ ఉంటే అదే సమయానికి టీవీలో స్క్రీన్ ఒక్కసారిగా ఆన్ అవుతుంది. అంతలో రాకేష్ లేడీ గెటప్లో ఉండటం అదంతా చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నేనే రాకేష్ని అని విధంగా అనగానే, రాకేష్ అంటే ఇప్పటి వరకు మన మధ్యలో తిరిగాడు, చెప్పాను కదా కిడ్నాప్ చేసి తీసుకెళ్తాను అని. అప్పుడు వెంటనే శంకర్ మాత్రం ఈ పెళ్ళిని ఆపనని చూసావు కదా, నువ్వు ఈ పెళ్ళిని ఆపలేదు. అవును శంకర్, ఆపలేదు, కానీ నేను కిడ్నాప్ చేస్తానని చెప్పాను కదా. హక్కిని కాదు కిడ్నాప్ చేయాలనుకుంది, నేను కిడ్నాప్ చేయాలనుకుంది మరెవరినో కాదు, నీ సతీమణినే కిడ్నాప్ చేశాను అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా ఆర్య షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఎలా తీసుకుని పోయానని అనుకుంటున్నావా, అయితే ఈ వీడియో క్లిప్ని చూడు శంకర్, నీకే అర్థమవుతుంది అని విధంగా చెప్పగానే వెంటనే వీడియో క్లిప్ని చూస్తూ ఉంటారు. ఇక తలంబ్రాలకని పోయిన గౌరీని వెంటనే రూమ్లోకి వెళ్ళి రాకేష్ అడ్డుగా నిలబడతాడు. ఒక్కసారిగా గౌరీ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి ఇలా వచ్చారో అని అంటూ ఉంటే, నేను కిడ్నాప్ చేయడానికి అనే విధంగా చెప్పగానే వెంటనే గౌరీ షాకింగ్గా రూమ్ నుండి బయటికి వెళ్ళబోతూ ఉంటే వెంటనే గట్టిగా పట్టుకొని మత్తు మందు ముక్కుకి పెట్టగానే కళ్ళు తిరిగి క్రింద పడిపోతుంది. అప్పుడు ఎలాగైనా సరే చిక్క నుండి తీసుకెళ్ళిపోవాలి అని అనుకుంటూ సూట్ కేస్ తీసుకొని అందులో గౌరీని నెమ్మదిగా పెట్టేసి ఏం తెలియనట్టు అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అడ్డదారిలో. అప్పుడు వెంటనే సెక్యూరిటీ మాత్రం త్వరగా తీసుకెళ్ళండి అన్న అనే విధంగా చెప్పగానే ఇక వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. అదంతా చూసి, చూసావా నేను చెయ్యాలనుకుంది చేశాను, కానీ నువ్వు దృష్టి కేవలం అక్కి మీదే పెట్టావు, నేను గౌరీ మీద పెట్టాను అని ఈ విధంగా అంటూ ఇక వెంటనే బాయ్ బాయ్, నా చేతికి గౌరీ చిక్కేసింది అని అంటూ ఇక వెంటనే వీడియో క్లిప్ని ఆఫ్ చేయగానే అందరూ షాక్ అయిపోతారు. ఎలా శంకర్ గారు, ఎలాగైనా సరే అమ్మని మీరే తీసుకొని రావాలి అని అనగానే శంకర్ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే అమ్మలా కన్యాదానం చేసింది కదా అలా అని అక్కి అంటుంది అని అభయ్ అనగానే రాకేష్కి వెంటనే శంకర్ ఫోన్ చేస్తూ ఉంటారు. అప్పుడు శంకర్ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టుకోగానే శంకర్ చాలా కంగారు పడిపోతూ వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు శంకర్, ఎలాగైనా సరే గౌరీని కాపాడుకోవాలి, నేను కూడా వస్తాను. వద్దు సెండే గారు, మీరున్న పరిస్థితిలో మీరు బయటికి రావటం వద్దు, నేను వెళ్తాను. అవును, నేను శంకర్ గారికి తోడుగా నేను కూడా వెళ్తాను, పదండి శంకర్ గారు అని అంటూ వెంటనే అభయ్ శంకర్ ఇద్దరు కూడా బయలుదేరుతారు. మరోవైపు మాత్రం రూమ్లో అనుని బంధిస్తారు. అను నెమ్మదిగా కళ్ళు తెరవగానే
కుర్చీకి తాడు కట్టేసి అనుని ఉంచుతారు. ఎవరు మీరు, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటే అంతలో రాకేష్ ఎదురుగా వచ్చి నిలబడగానే, అసలు ఎందుకురా మా మీద పగ ఇంతలా ఎందుకు పెంచుకున్నావు? మీ నాన్న కూడా ఇలాగే పగను ప్రతీకారాన్ని పెంచుకొని చివరికి ఏమైపోయాడు? నీకు కూడా అలాంటి పరిస్థితే వస్తుంది. నాకు వచ్చే ముందు నీకు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఒక్క క్షణం ఆలోచించుకో అని అనగానే వెంటనే, ఏంటి నిన్ను శంకర్ గారు వదిలిపెట్టరు, ఎందుకంటే నువ్వు నన్ను తాకలేవు కాబట్టి నేను నిన్ను తాకుతాను, నీ మెడలో నేను తాళి కడతాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా అను షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు నా భార్యవైతే అప్పుడు అగ్రస్థానం ఆ ఇంట్లో నాదవుతుంది కాబట్టి నువ్వు ఎన్ని చేసినా సరే నువ్వు నన్ను తాకలేవు. అవునా, తాకలేనని నువ్వనుకుంటున్నావు, ఇప్పుడు నేను నిన్ను తాకి చూపిస్తాను అని ఈ విధంగా అంటూ వెంటనే తాళిని పట్టుకొని అను దగ్గరికి రాకేష్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. ఇక అను చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న విషయం ఎవ్వరికీ తెలీదు, నీకు నాకు తప్ప. అయినా ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఇక్కడ ఉన్నట్టుగా నీకు కూడా తెలియదనుకో, అలాంటప్పుడు ఆ శంకర్ గారికి ఎలా తెలుస్తుంది అనే విధంగా అంటూ రాకేష్ నవ్వుతూ ఉంటాడు. మా నాన్నని మీరందరూ కలిసి చంపేశారు, ఇప్పుడు నీ మెడలో తాళి కట్టి మీ అందరికీ నేను చుక్కలు చూపిస్తాను అని అనుకుంటూ కోపంగా తాళిని కట్టడానికి వస్తూ ఉంటాడు. ఇక అను చాలా కంగారు పడిపోతూ భయపడిపోతూ వెనక్కి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అను మెడలో తాళి కట్టబోతూ ఉన్న సమయంలో తలుపులు బద్దలు కొట్టుకొని శంకర్ రాగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. అసలు వీడికి ఎలా తెలిసింది నువ్విక్కడ ఉన్నట్టు? ఎందుకంటే నువ్వు ఇదేదో చేస్తావని ఇదిగో అందరికీ కూడా కెమెరాలను ఫిక్స్ చేశాను, గౌరీ గారు కెమెరాని చూయించండి అని అనగానే వెంటనే కెమెరాను తీసి చూయించగానే రాకేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నేను నా జాగ్రత్తలో నేనున్నాను, నువ్వు లేవురా అని విధంగా అంటూ వెంటనే ఇక రాకేష్ని కొడుతూ ఉంటారు. గౌరీ గారు మీకేం కాలేదు కదా, శంకర్ గారు నాకేం కాలేదు అనే విధంగా అంటూ ఉండగా అంతలో పోలీసులు వస్తారు. పోలీసులను చూసిన రాకేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి అని అనగానే వెంటనే రాకేష్ని పోలీసులు తీసుకెళ్తారు. ఇక అనుని ఇంటికి తీసుకెళ్తాడు శంకర్. ఇక మరోవైపు అక్కి చాలా బాధపడిపోతూ ఉంటుంది. అసలు ఆ దుర్మార్గుడు అమ్మను కిడ్నాప్ చేస్తారని అనుకోలేదు, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే అదే సమయానికి శంకర్ జెండేకి ఫోన్ చేస్తాడు. ఇక జెండేకి జరిగిందంతా కూడా చెప్పగానే, అమ్మ అనుని తీసుకొని ఆర్య వస్తున్నాడు అని అనగానే ఇక అక్కి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, వెయిట్ చేయకుండా చూసేయండి.